పరాశర మహర్షికి దాసరాజు పుత్రిక సత్యవతికి ఎప్పుడు వివాహం జరిగింది? వారికి వ్యాసుడు ఎప్పుడు జన్మించారు? పరాశర మహర్షి శక్తి మహర్షి కుమారుడు. వ్యాసము వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం సపోనిధిం అని వ్యాసుడిని మనం స్తుతిస్తూ ఉంటాం. ఈ పరాశర మహర్షి ఒకరోజు యమునా నదిని దాటుదామని ఆ నదీ తీరానికి వస్తాడు. అక్కడ దాశరాజు పడవ నడుపుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ సమయానికి దాశరాజు భోజనం చేస్తూ ఉన్న కారణాన దాశరాజు కుమార్తె అయినటువంటి సత్యవతి మత్స్యగంధి అంటారు. ఎందుకంటే ఆమె ఒక అప్సరస చేప రూపంలో ఉన్నప్పుడు ఆమె ఉపరిచెరు వసువు యొక్క తేజస్సును మృంగటం వల్ల ఉద్భవించినటువంటి కన్య కనుక ఆమె శరీరం నుంచి చేపల కంపు వస్తూ ఉన్న కారణాన ఆమెను మత్స్యగంధి అని పిలుస్తారు. చాలా అత్యవసర పని మీద వెళుతున్నటువంటి పరాశరుడు వేచి చూచే సమయం లేదు, ఎలాగైనా నన్ను నది దాటించమని దాశరాజును అడిగినప్పుడు ఆ దాశరాజు కుమార్తె అయిన మత్స్యగంధి పడవ నడుపుతూ పరాశర మహర్షిని నది దాటించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తున్న పరాశర మహర్షి మత్స్యగంధిని చూసి మోహిస్తాడు. అది గమనించినటువంటి మత్స్యగంధి, నా శరీరం నుంచి చేపల కంపు వస్తోంది, ఎలా సాధ్యమవుతుంది మనం కలవటం అని తన మనసులోని సందేహాన్ని వెలిబుచ్చుతాడు. పరాశరుడు తన తపశ్శక్తితో ఆమె నుంచి అద్భుతమైన సుగంధాన్ని ఒక యోజన దూరం వరకు వచ్చే విధంగా కటాక్షిస్తాడు. అప్పుడు ఆ మత్స్యగంధి సత్యవతి యోజనగంధిగా మారిపోతుంది. వెంటనే పరాశర మహర్షి మళ్ళీ తన మనస్సులోని కోరికను వెలుగుచుతాడు. పశుధర్మం నమే ప్రీతిం జనయతి అతి దారుణ ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవతి యామిని అని అంటుంది సత్యవతి. పరాశరుడు మత్స్యగంధి యొక్క కలయికతో సజ్జోగర్భం దాల్చి వ్యాసమహర్షి జన్మిస్తాడు. పుడుతూనే యవ్వనవంతుడై తల్లితో, అమ్మా నువ్వు పిలిచినప్పుడు నేను నీకు దర్శనమిస్తాను అని వరమిచ్చి అక్కడ నుంచి నిష్క్రమిస్తాడు. నల్లటి వర్ణంతో ద్వీపం మధ్యన జన్మించాడు కాబట్టి ఆయనను కృష్ణద్వైపాయనుడు అన్న నామంతో అందరూ వ్యవహరించటం ప్రారంభించారు. అలా పరాశర మహర్షికి దాశరాజు పుత్రిక అయినటువంటి సత్యవతికి వ్యాసుని జననం జరిగింది. అదే ఆషాఢ పౌర్ణిమ గురు పూర్ణిమ మనం భావించేటువంటి పర్వదినం.